ప్రియులారా, ఈ రోజున మనము బైబిల్ గ్రంథంలో నుండి మన ధ్యానాంశముగా ఇర్మియా గ్రంథము 17 అధ్యాయము 7-8 వచనాలను మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడినది, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు అని రాయబడినది. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే దేవాది దేవుణ్ణి నమ్ముకునే వారు ధన్యులంట. ఏ విధంగా ధన్యులు అంటే, దేవుడే వారికి ఆశ్రయముగా ఉంటాడు అని చెప్పేసి చెబుతూ దేవాది దేవుడు ఇక్కడ ఒక పోలికను చూపిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారిని దేనితో పోలుస్తూ ఉన్నాడు అంటే, 8వ వచనంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఒక చెట్టుతో పోలుస్తూ ఉన్నాడండి. చూడండి, ఆ చెట్టు ఎక్కడ నాటబడింది అంటే కాలువల ఓరను నాటబడిందంట. వర్షము లేని సంవత్సరమున చింత నొందదంట, కాపు మానదంట, దాని ఆకు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటదంట. ఎందుకంటే దానికి కావలసినటువంటి నీళ్లు ప్రక్కనే ఉన్నాయి కాబట్టి. చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నేను చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏంటిది అంటే, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తిని ఒక చెట్టుతో పోలుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనం నుండి 26వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు బెస్తయిదా అనబడినటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ ఒక గుడ్డివాణ్ణి తీసుకొని వచ్చి, అయ్యా ఈయనను ముట్టండి, ఈయనని బాగు చేయండి అని చెప్పేసి ప్రాధేయపడినప్పుడు ప్రభు చేసినటువంటి పని ఏంటిది అంటే, ఆ గుడ్డివాణ్ణి చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలికి తీసుకొని వెళ్ళిపోయిందంట. అక్కడికి తీసుకొని వెళ్ళి అతని మీద చేతులుంచి, నీకేమైనా కనిపిస్తూ ఉన్నదా అని చెప్పేసి ప్రభు అడిగినప్పుడు 24వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు, అయ్యా నాకు కొందరు మనుషులు కనిపిస్తూ ఉన్నారు, వారు చెట్లలాగా ఉండి నడుస్తున్నట్టుగా నాకు కనిపిస్తున్నది అని చెబుతూ ఉంటాడు. అంటే అక్కడ కూడా ఆ గుడ్డివాణ్ణి ప్రభు ముట్టినప్పుడు ఆయనకి ఫస్ట్ మనుషులు ఏ విధంగా కనిపించారు అంటే చెట్లలాగా కనిపించాడంట. ఆ తర్వాత మళ్ళీ ప్రభు ఆయనను ముట్టి అప్పుడు అడిగినప్పుడు అతనికి తేటగా కనిపించింది. అప్పుడు నువ్వు మళ్ళీ ఈ ఊరి లోపలికి వెళ్ళొద్దు అని చెప్పేసి అతనితో చెప్పి పంపించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, ఈ 2 సందర్భాలలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇర్మియా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నటువంటి వారిని ఒక చెట్టుతో పోల్చాడు ప్రభు. ప్రభువు ముట్టి బాగు చేసినటువంటి ఒక గుడ్డి వానికి మొదటగా మనుషులు చెట్లలాగా కనిపించారు. అంటే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనము బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి చెట్లలాగా ఉన్నామంట. అంటే అందులో మంచి చెట్లు ఉన్నాయి, అదే విధంగా పనికిరాని చెట్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ముండ్ల పొదలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ రోజున మరి మన జీవితం దేవునికి పనికొచ్చే విధంగా ఉన్నదా, లేదంటే పనికి రాని విధంగా ఉన్నామా? ఇదంతా చెప్పడానికి గల కారణం ఏంటిది అంటే, ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో నుండి ఒక చెట్టు గురించి ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి ప్రియులారా, ఆ చెట్టు గురించి బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే 54 సార్లు దేవుడు ఆ చెట్టు గురించి ప్రస్తావించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఒక్కొక్క వచనంలో 2 సార్లు కూడా ఆ చెట్టును గురించి ప్రస్తావించినాడు. ఒక వచనంలో 2 సార్లు ప్రస్తావించిన వాటిని కూడా మనం లెక్కించినట్లయితే బైబిల్ గ్రంథంలో 59 సార్లు ఆ చెట్టును గురించి ప్రభు ప్రస్తావించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అది ఏ చెట్టు అంటే అంజూరపు చెట్టు. అంజూరపు పండ్లు అని చెప్పేసి, అంజూరపు చెట్లు అని చెప్పేసి, అంజూరపు కాయలు అని చెప్పేసి, అంజూరపు ఆకులు అని చెప్పేసి 59 సార్లు ప్రభువు పరిశుద్ధ గ్రంథంలో రాయించినటువంటి ఆ చెట్టును గురించి ఈ రోజున మనం ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి ప్రియులారా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అంజూరపు చెట్టు ఇజ్రాయేల్ దేశాన్ని, అదే విధంగా ఇజ్రాయేలీలను సూచిస్తూ ఉన్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. ఈ రోజున మనలో కూడా ఆ చెట్టు లాంటి లక్షణాలు ఉండాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ చెట్టు గురించి మనం కొద్దిగా ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 19వ శతాబ్దంలో బైబిల్ ప్రదేశాలను సందర్శించినటువంటి ఒక యాత్రికుడు
అక్కడ అధికంగా కనబడే చెట్లలో అంజూరపు చెట్లు కూడా ఉన్నాయి అని చెప్పేసి ఆయన తెలిపినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆ మాటను మోషే ప్రవక్త ఎప్పుడో తెలియపరిచాడు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 8వ వచనంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, శతాబ్దాలకు పూర్వమే మోషే ప్రవక్త వాగ్దాన దేశాన్ని అంజూరపు పండ్లు గల దేశము అని సంబోధించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, ప్లాన్స్ ఆఫ్ ది బైబుల్ అనేటువంటి పుస్తకం ప్రకారము ఇక అంజూరపు చెట్టు ఇచ్చేటువంటి నీడ అంట గుడారం కంటే కూడా అధికంగా ఉపశమనాన్ని, అదే విధంగా చల్లదనాన్ని ఇస్తుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. మూడోదిగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రాచీన ఇజ్రాయెల్ దేశంలో ద్రాక్ష తోటల ఒడ్డున పెరిగేటువంటి అంజూరపు చెట్లు పొలం పనులు చేసుకునేటువంటి వారికి అధిక విశ్రాంతి స్థలాలుగా కనిపిస్తూ ఉంటాయి. చూడండి ప్రియులారా, నాలుగోదిగా మనం ఆలోచన చేసే శతాబ్దపు మధ్యలో జరిగినటువంటి విషయం ఏంటిది అంటే, బైబుల్ ప్రదేశాలను సందర్శించినటువంటి హెచ్పి ట్రిస్టమ్ అనబడినటువంటి ప్రకృతి శాస్త్రజ్ఞుడు ఆ స్థానిక ప్రజలు ఇప్పటికీ కూడా కురుపుల చికిత్స నిమిత్తం అంజూరపు పండ్ల గుజ్జును ఉపయోగిస్తూ ఉన్నట్లుగా చెప్పాడు. అంటే అది ఇప్పటికీ కూడా రోగాలను నయం చేస్తున్నటువంటి ఔషధముగా గుర్తిస్తూ ఉన్నారంట అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు. చూడండి ప్రియులారా, ఇంకా అంజూరపు చెట్ల గురించి చెప్పుకుంటూ పోతే చాలా విషయాలే మనకు కనిపిస్తూ ఉంటదండి. చూడండి, అంజూరపు పండ్లు అనేటివి మన యొక్క దేహానికి అధిక పోషకాలను ఇస్తుంది అని చెప్పేసి, ఆరోగ్యాన్ని ఇస్తుంది అని చెప్పేసి, రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది అని చెప్పేసి కూడా శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. చూడండి ప్రియులారా, ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో నుండి ఆ అంజూరపు చెట్టును పోలి మనం జీవిస్తూ ఉన్నామా లేదా అనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో నుండి మనం ధ్యానించినట్లయితే, ఆ అంజూరపు చెట్టులో ఉన్నటువంటి ఆధిక్యతలు చాలా ఉన్నాయండి. అందులో మొట్టమొదటి విషయాన్ని కనుక మనం బైబిల్ గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే, ఆది కాండము 3వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, ఆదాము హవ్వలకు దేవుడు ఏదేను తోటలో వారిని ఉంచి వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే, మీరు ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలములను నిరభ్యంతరముగా తినవచ్చును అని చెబుతూ, మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలములను మీరు తినకూడదు అని చెప్పేసి వారికి ఆజ్ఞాపించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. కానీ సాతానుడు సర్పము ద్వారా హవ్వతో మాట్లాడి హవ్వను ప్రేరేపించినప్పుడు హవ్వ ఆ యొక్క వృక్ష ఫలములలో కొన్నింటిని తీసుకొని తిన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఆమె తినడంతో పాటు కొన్నింటిని ఆదాముకి ఇచ్చినప్పుడు ఆదాము కూడా ఏమాత్రం సందేహించకుండా, ఏమాత్రం ఆలోచించకుండా ఆదాము కూడా తిన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. అయితే తిన్న తర్వాత జరిగినటువంటి పరిస్థితిని మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, అంజూరపు చెట్టు యొక్క స్వభావం మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, ఆది కాండము 3వ అధ్యాయము 7వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి అని రాయబడినది. ఆ పండును తిన్న తర్వాత వారు దిగంబరులంగా ఉన్నామని గుర్తించి వారి దేహాన్ని కప్పుకోవడానికి వారు ఉపయోగించినటువంటి ఆకులు ఏ చెట్టుకు సంబంధించినవి అంటే అంజూరపు చెట్టుకు సంబంధించినవి. అంజూరపు ఆకులను తీసుకొని వారు కచ్చడములుగా చేసుకొని వారి దేహాన్ని కనిపించకుండా కప్పుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే వారి యొక్క పాపాన్ని, వారి యొక్క దోషాన్ని కనిపించకుండా అంజూరపు ఆకుల ద్వారా వారు కప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆ క్రింది వచనాల్ని మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, దేవాది దేవుడు వచ్చి ఆదాముతో హవ్వతో సర్పముతో మాట్లాడిన తర్వాత వారికి చర్మపు చొక్కాయిలను తొడిగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అంటే వారి వ్యక్తిగత ఆలోచన ప్రకారం, వారి సొంత నిర్ణయాల ప్రకారం వారి యొక్క దిగంబరత్వాన్ని కనిపించకుండా చేసుకోవడానికి, వారి పాపము కనిపించకుండా చేసుకోవడానికి వారి సొంత ఆలోచనతో కుట్టుకున్నటువంటి అంజూరపు ఆకుల ద్వారా వారి పాపము పోలేదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడం ద్వారా, ఆయన మనందరి కోసం మరణించడము ద్వారా
ఆయన మనందరి పాప దోషములను తన మీద వేసుకొని మరణించడము ద్వారానే పాపము నుండి మనుషులందరికీ విముక్తి కలిగినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆ దానికి సాదృశ్యంగానే దేవుడు చర్మపు చొక్కాయిలను తొడిగించినాడు. అయితే అంతకు ముందు వారు చేసినటువంటి పని ఏంటిది అంటే అంజూరపు ఆకుల ద్వారా వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పుకునే ప్రయత్నం చేశారు. అంటే ఈ అంజూరపు చెట్టులో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటిది అంటే మరొకరి బలహీనతలను ప్రచారము చేయదండి. చూడండి, అంజూరపు ఆకులతో వారి యొక్క దేహాన్ని కప్పుకున్నప్పుడు అదేం ప్రచారం చేయలేదు, దేవునికి చెప్పే ప్రయత్నం చేయలేదు. అది ఇతరుల యొక్క బలహీనతలను ప్రచారము చేయకుండా మౌనంగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున దేవాది దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి విషయం కూడా అదే. మనకు కూడా చాలా మంది బలహీనతలు తెలిసే ఉంటాయి. అది మన ఇంట్లో వారు కావచ్చు, మన స్నేహితులవి కావచ్చు, మన బంధువులవి కావచ్చు, మన కొలీగ్స్వి కావచ్చు. మనం వాటిని ఇతరులకు చెప్పి వారిని నలుగురిలో నవ్వుల పాలు చెయ్యాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. వారి యొక్క బలహీనతల మీద వారు విజయం పొందుకునేలాగా వారి కొరకు మనం ప్రార్థించడం అనేది దేవుని యొక్క ఉద్దేశం. మనం దేవుని ఉద్దేశ ప్రకారం ఇతరుల బలహీనతల కోసం మనం ప్రార్థించే వారంగా ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షమున ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాడు, మనకు సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, మనకు తోడుగా ఉండడానికి సిద్ధంగా ఉంటాడు. ఒకవేళ ఆ విధంగా చేయకుండా ఇతరుల యొక్క బలహీనతలను ప్రచారము చేసే వారంగా ఉన్నట్లయితే, అంటే అందరికీ చెప్పే వారంగా ఉన్నట్లయితే దేవుడు మన కొరకు ప్రార్థించడండి, దేవుడు మన పక్షమున ఉండడండి, దేవుడు మనతో ఉండడు, మనకు తోడుగా కూడా ఉండడు. ఎందుకంటే అది దేవునికి విరుద్ధమైన లక్షణం. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నేను చిన్నతనంలో చర్చికి వెళ్తూ ఉన్నప్పుడు మా పాస్టర్ గారు ఒక ఎగ్జాంపుల్ని చెప్పాడు. అది రియల్గా జరిగిందో లేదంటే ఆయన ఊహించి చెప్పాడో తెలియదు, కానీ ఒక ఎగ్జాంపుల్ని అయితే చెప్పాడు. ఓ పాస్టర్ గారంట ఓ చర్చిలో నిలబడి వాక్యం చెబుతూ ఉన్నప్పుడు చాలా మంది వింటూ ఉన్నారంట. వింటూ ఉన్నప్పుడు అందులో చాలా మంది మాట్లాడుతూ ఉన్నారంట. అప్పుడు ఆ పాస్టర్ గారు చేసినటువంటి పని ఏంటిది అంటే ఒకరిని చెయ్యి పెట్టి చూపిస్తూ, అమ్మ నిన్నే, నువ్వు మాట్లాడొద్దు అని చెబితే ఆమె అదే విధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారంట. ఏమని చెప్పాడు అంటే, అందరి ముందు వైట్ కలర్ శారీ కట్టుకున్నటువంటి ఆ పేరుతో సహా చెప్పి, నువ్వు ఈ పాపం చేశావు కదా, నీతోనే నేను మాట్లాడుతున్నా అని చెప్పేసి ఆమె చేసినటువంటి పొరపాటును అందరి ముందు చెప్పేశాడంట. అంటే ఇతరులందరి ముందు ఆమె యొక్క పాపాన్ని ప్రచారం చేశాడు. దేవుడు కోరుకున్న లక్షణమేనా అంటే అది కాదండి. ఇతరుల యొక్క బలహీనతలు మనకు తెలిసినప్పుడు, ఇతరుల యొక్క పాపాలు మనకు తెలిసినప్పుడు మనం ప్రచారం చేయడానికి కాదు దేవుడు ఆశిస్తూ ఉన్నది. దేవుడు మన నుండి ఆశిస్తున్నది ఏమిటి అంటే ఆ పాపం మీద వారు విజయం పొందుకునే విధంగా మనం ప్రార్థనా సహాయాన్ని వారికి అందించాలా. వారి బలహీనతల మీద వారు విజయం పొందుకోవడానికి తగినటువంటి సహకారాన్ని మనం అందించే వారంగా ఉండాలా. ఆ విధంగా ఉండకుండా బలహీనతలను అందరికీ చెప్పే వారంగా ఉన్నామనుకోండి, బైబిల్ గ్రంథంలో అలాంటి వారు కూడా ఉన్నారు. ఉదాహరణకి ఆదికాండము 9వ అధ్యాయము 20వ వచనం నుండి 25వ వచనం ప్రకారం నోవాహు భక్తుడంట ద్రాక్షారసాన్ని త్రాగి మత్తుడై దిగంబరుడిగా ఉన్నప్పుడు, అక్కడ రాయబడి ఉంటది, హాము అంట వచ్చి తన తండ్రి దిగంబరుడిగా ఉండడం చూసి తన తండ్రి యొక్క దేహాన్ని కప్పకుండా బయట ఉన్నటువంటి తన అన్నలిద్దరికీ చెప్పాడంట. అంటే ప్రచారం చేస్తూ ఉన్నాడు, మన తండ్రి ఈ విధంగా వస్త్రాలు లేకుండా పడిపోయి ఉన్నాడు అని చెప్పేసి ప్రచారం చేసినప్పుడు షేము యాఫేతులు వచ్చి వెనుక తట్టుగా వచ్చి ఒక వస్త్రాన్ని తన తండ్రి మీద కప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. నోవాహు భక్తుడు ఆ మత్తు వదిలిపోయిన తర్వాత మేల్కొని జరిగినటువంటి పరిస్థితులన్నింటినీ గుర్తించి ఆయన హామును శపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి, తన తండ్రిని అవమానపరిచినటువంటి వారు శాశ్వతంగా దాసులుగా ఉంటారు అన్నట్లుగా కనానును నోవాహు భక్తుడు శపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి, ఆ శాపము రావడానికి కారణం ఏంటిది అంటే
ఒకరి బలహీనత తెలిసినప్పుడు ప్రార్థించడానికి బదులుగా ఆ యొక్క బలహీనత మీద విజయాన్ని పొందుకునేందుకు, సహకారాన్ని అందించేందుకు బదులుగా దాన్ని ప్రచారం చేశాడండి హాము. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం ప్రార్థించే వారంగా ఉన్నామా, లేదంటే అందరికీ ప్రచారం చేసే వారంగా ఉన్నామా? ఇంకొందరు ఉంటారు లేనిది కూడా పుట్టిస్తూ రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? అంజూరపు చెట్టులో ఉన్నటువంటి మొదటి మంచి లక్షణం ఏంటిది అంటే ఇక రాయబడి ఉన్నది, అంజూరపు ఆకులంట ఆదాము హవ్వల యొక్క బలహీనతలను కప్పిందంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, రెండోదిగా ఈ అంజూరపు చెట్టులో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే, న్యాయాధిపతులు గ్రంథంలో రాయబడి ఉంటది. న్యాయాధిపతులు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, చెట్లన్నీ కూడా ఒలీవా చెట్టు దగ్గరికి వెళ్ళి, అయ్యా నీవు మా మీద రాజుగా ఉండు అని చెబితే ఒలీవా చెట్టు ఒప్పుకోలేదంట. దేవుణ్ణి, నరులను దేని వలన సన్మానిస్తూ ఉంటారో ఆ యొక్క తైలమును నేను ఇయ్యకుండా అటూ ఇటూ ఊగుతూ ఉంటానా అని చెప్పేసి ఒప్పుకోలేదంట. అప్పుడు చెట్లన్నీ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాయి అంటే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయంట. అంజూరపు చెట్టు కూడా ఒప్పుకోలేదంట. ఆ వచనాల్ని మనం ధ్యానిస్తాం. ఆ తర్వాత చెట్లన్నీ కూడా ద్రాక్షావల్లి దగ్గరికి వెళ్ళినాయంట. అప్పుడు ద్రాక్షావల్లి కూడా ఒప్పుకోలేదంట. ఎందుకోసం అంటే అక్కడ రాయబడి ఉంటది 13వ వచనంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, దేవుణ్ణి మానవులను సంతోషపెట్టున్న ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని చెప్పేసి ఆ చెట్టు కూడా ఒప్పుకోలేదంట. అప్పుడు చెట్లన్నీ ముండ్ల పొద దగ్గరికి వెళ్ళి ముండ్ల పొదను అడుగుతూ ఉన్నాయంట, ఓ చెట్టు నీవు మా మీద రాజుగా ఉంటావా అంటే ఆ ముండ్ల చెట్టు చెప్పినటువంటి మాటలు మనకి 15వ వచనంలో కనిపిస్తూ ఉంటాయి. మీరందరూ ఒప్పుకుంటే నేను రాజుగా ఉంటా, మీరందరూ ఇప్పుడు వచ్చి నా నీడను ఆశ్రయించండి అని చెప్పిందంట. చూడండి, వాస్తవం ఏంటిది అంటే ముండ్ల పొద కింద ఏముంటాయి అంటే నీడు ఉండదండి, ముండ్లే ఉంటాయి. ఒకవేళ నీడున్నా అక్కడ ముండ్లే ఉండడానికి అవకాశం ఉంటది. ఆ ముండ్లలో ఎవరైనా కూర్చుంటారా అంటే ఎవరు కూర్చోరు. అది గుచ్చడానికే, గాయపరచడానికే అవకాశం ఉంటది. ఒకవేళ మీరు ఇప్పుడు వచ్చి నా నీడను ఆశ్రయించకపోతే నాలో నుండి అగ్ని బయలుదేరి మిమ్మల్ని అందరినీ దహించి వేస్తుందని చెప్పిందంట. చూడండి, రెండో సందర్భంలో ఈ చెట్లన్నీ కూడా వెళ్ళి అంజూరపు చెట్టును అడిగినప్పుడు అంజూరపు చెట్టు చెప్పినటువంటి సమాధానములో అంజూరపు చెట్టులో ఉన్నటువంటి రెండవ మంచి లక్షణం మనకు కనిపిస్తూ ఉంటది. ఆ వచనాల్ని మనం 10-11 వచనాల్లో ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉంటది, అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టును అడగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వారితో చెప్పిందంట. నేను నాలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, అంతేకాకుండా నా యొక్క మంచి ఫలాలను ఇయ్యకుండా మీ మీద రాజుగా ఉండడానికి రావాలా అని చెప్పేసి ఆ చెట్టు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే ఈ వచనాల ప్రకారం అంజూరపు చెట్టులో ఏమున్నది అంటే మాధుర్యం ఉన్నదంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి మాధుర్యాన్ని ఈ రోజున మన అందరం కూడా ప్రపంచానికి తెలియపరిచే వారంగా ఉండాలా. మన తోటి వారికి, మన సహోదరులకు, మన బంధుమిత్రులందరికీ మనం దేవుని యొక్క మాధుర్యాన్ని పంచిపెట్టే వారంగా ఉండాలా. ఈ అంజూరపు చెట్టులో ఉన్నటువంటి రెండో లక్షణం అదే. మా మీద వచ్చి ఏలుబడి చెయ్యి, మాకు రాజుగా ఉండు అంటే అంజూరపు చెట్టు ఏం పొంగిపోలేదండి. చెట్లన్నీ కూడా నన్నే కోరుకుంటూ ఉన్నాయి రాజుగా ఉండడానికి అని చెప్పేసి అహంకారానికి చోటు ఇవ్వలే. లేదా అందరు అడుగుతున్నారు కదా నేనే రాజుగా ఉంటా అని చెప్పేసి ఒప్పుకోలే. ఎందుకోసం ఒప్పుకోలేదు అంటే అక్కడ రాయబడి ఉన్నది, రాజుగా ఉంటే అటు ఇటు ఊగుతూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి తెలుసుకోవడంతోనే సరిపోతుంది. అప్పుడు జరిగేటువంటి పరిస్థితులు ఏంటివి అంటే ఆ చెట్టులో ఉండేటువంటి మాధుర్యాన్ని ఇవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటది, ఫలాలను ఇవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటది. కాబట్టి నేను ఆ రాజు అనే హోదానైనా ప్రక్కన పెడతాను గాని నా మాధుర్యాన్ని ఇవ్వకుండా నేను ఉండలేను అని చెప్పేసి ఆ చెట్టు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే రెండోదిగా
అంజూరపు చెట్టు మాధుర్యాన్ని పంచే చెట్టు, అందరికీ తన ప్రేమను పంచే చెట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ప్రజల ఆకలిని తీర్చే చెట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఫలాలను ఇచ్చే చెట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, మూడోదిగా మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే బైబిల్ గ్రంథంలో అంజూరపు చెట్టులో ఉన్నటువంటి మూడో మంచి లక్షణం ఏంటిది అంటే, రాజులు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడిన, చూడండి ఆ మాటల్ని మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, సొలొమోను దినములన్నిటను ఇజ్రాయేలు వారేమి యూదా వారేమి దాను మొదలుకొని బేర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, సొలొమోను రాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రోజులలో ఇజ్రాయేలు వారేమి యూదా వారేమి ప్రజలందరూ కూడా ఎక్కడ నివసిస్తూ ఉన్నారు అంటే అంజూరపు చెట్ల క్రింద నివసిస్తూ ఉన్నారంట. ఏ విధంగా అంటే భయము లేకుండా నిర్భయముగా నివసిస్తూ ఉన్నారంట. శత్రువు వచ్చి మమ్మల్ని ఏం చేస్తాడో అనే భయము లేకుండా ఈ చెట్టు క్రింద ఉంటే శత్రువులకు మేము దొరుకుతామేమో అని చెప్పేసి కలవరము లేకుండా, దిగులు లేకుండా, భయము లేకుండా నిర్భయముగా నివసిస్తూ ఉన్నారంట. వారిలో భయము లేకుండా ఆ యొక్క అంజూరపు చెట్టు నీడను ఆశ్రయించి ఆ నీడలో వారు నివసించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి గల కారణం ఏంటిది అంటే, సొలొమోను రాజు దినములలో ఆయన యుద్ధాలు చేశాడా అంటే చెయ్యలేదండి. ఎందుకోసం చెయ్యలేదు అంటే, మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ధ్యానించినట్లయితే శత్రు రాజ్యాలన్నింటినీ ఓడించింది ఎవరు అంటే దావీదు భక్తుడు. ఆయన అన్ని యుద్ధాలలో విజయాలను పొందుకుంటూ తన శత్రువులందరినీ నాశనం చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. అందుకే దావీదు భక్తుడు దేవుని కొరకు మందిరాన్ని కడతా అంటే, నువ్వు గట్టకు, నీ కుమారుని ద్వారా నేను కట్టించుకుంటాను అని చెప్పేసి ప్రభు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. దావీదు భక్తుడు శత్రు సైన్యములందరినీ హతము చేశాడు కాబట్టి ప్రజలందరూ కూడా నిర్భయముగా అంజూరపు చెట్టు నీడను ఆశ్రయించి అక్కడ నివసిస్తూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, అంజూరపు చెట్టు నీడలోనే వారు విశ్రాంతి తీసుకోవడానికి లేదా నివసించడానికి గల కారణం ఏంటిది అంటే, 4వ లక్షణం అక్కడ మనకు కనిపిస్తూ ఉంటది. అంజూరపు చెట్టులో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటూ ఉన్నదంట. అంజూరపు పండ్లలో కూడా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి విటమిన్స్ ఎన్నో దాగి ఉన్నాయి అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. అదే విధంగా గాయములను కట్టేటువంటి ఆ యొక్క మెడిసిన్ అంతా కూడా ఆ చెట్టు ద్వారా లభించడానికి అవకాశం ఉన్నది. అంటే అంజూరపు చెట్టులో ఉన్నటువంటి 4వ లక్షణం ఏంటిది అంటే గాయములను కట్టే చెట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి, ఆ మాటలు మనకు బైబిల్ గ్రంథంలో కూడా కనిపిస్తూ ఉంటాయి. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము ప్రారంభ వచనాల్ని మనం ధ్యానించినట్లయితే, హిజ్కియా రాజు దగ్గరికి యెషయా ప్రవక్తను ప్రభువు పంపించి తెలియపరిచినటువంటి విషయం మన అందరికీ తెలిసినటువంటి విషయమే. అయ్యా, నువ్వు మరణించబోతూ ఉన్నావు కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో అన్నాడంట. అప్పటికే హిజ్కియా రాజు మరణకరమైన రోగముతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అప్పుడు హిజ్కియా రాజు ఆ వర్తమానాన్ని విన్నప్పుడు తన ముఖాన్ని గోడ వైపు త్రిప్పుకొని దేవునికి ప్రార్థించినట్లుగా మనకు కనిపిస్తుంది. ఆయన ప్రార్థనను విన్నటువంటి దేవుడు వెళ్ళిపోతున్నటువంటి యెషయా ప్రవక్తను మరలా పంపించి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఆ సందర్భంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే హిజ్కియా రాజు రోగాన్ని తగ్గించడానికి దేవుడు ఉపయోగించుకున్నటువంటి చెట్టు ఏది అంటే అంజూరపు చెట్టుయే. బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ధ్యానించినట్లయితే చూడండి, రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే యెషయా ప్రవక్త చెబుతూ ఉన్నాడు, అంజూరపు పండ్ల ముద్దను తీసుకొని రండి అని చెప్పినప్పుడు తీసుకొని వచ్చి హిజ్కియా రాజుకైనటువంటి కురుపు మీద దాన్ని వేసినప్పుడు ఆ రాజు బాగుపడినట్లుగా, అతడి రోగము నుండి స్వస్థత పొందుకున్నట్లుగా, ఆయన గాయము కట్టబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అందుకే ప్రారంభంలోనే చెప్పాను, 19వ శతాబ్దము మధ్యలో శాస్త్రవేత్త పేరు హెచ్బి ట్రిస్టమ్ అనబడినటువంటి
ప్రకృతి శాస్త్రజ్ఞుడు. ఆయన బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రదేశాలన్నింటినీ సందర్శిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కురుపులకు సంబంధించినటువంటి రోగానికి చికిత్సగా ఇప్పటికీ కూడా వారు అంజూరపు పండ్ల గుజ్జునే వాడుతూ ఉన్నట్లుగా చెబుతూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ హిజ్కియా రాజు గాయాన్ని కట్టడానికి లేదా ఆయన మరణము నుండి స్వస్థతను అనుగ్రహించడానికి, ఆయన రోగము నుండి విడిపించడానికి ఉపయోగపడినటువంటి ఫలము అంజూరపు పండ్ల ముద్దనే అని చెప్పేసి వాక్యంలో మనకు కనిపిస్తూ ఉన్నది. ఇది 4వ లక్షణం, అంజూరపు చెట్టులో ఉన్నటువంటి మంచి లక్షణాలు. మొదటిది, ఇతరుల బలహీనతలను ప్రచారము చేయదంట. రెండో మంచి లక్షణం, ఆ చెట్టు మాధుర్యాన్ని పంచుతూ ఉన్నదంట, ఫలాలను అందిస్తూ ఉన్నదంట. మూడో మంచి లక్షణం, ఆ చెట్టు నీడలో అనేకులు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారంట, నివసిస్తూ ఉన్నారంట సొలొమోను కాలంలో నిర్భయముగా. నాలుగో లక్షణం, అది గాయాలను కట్టేటువంటి మరి చెట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఐదో మంచి లక్షణాన్ని మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ధ్యానించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయం 11, 12 వచనాల్లో మనం ధ్యానించినట్లయితే అది ప్రాణములను తెప్పరిల్ల చేస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అంతేకాకుండా ఆరోదిగా మనం గమనించినట్లయితే మార్కు సువార్త 13వ అధ్యాయం 28, 29 వచనాల ప్రకారం ఈ అంజూరపు చెట్టు యేసుక్రీస్తు ప్రభువారి రాకడను గుర్తు చేస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ అంజూరపు చెట్టులో ఇంకా ఎన్నో మంచి లక్షణాలు దాగి ఉన్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది. ఇప్పటి వరకు అయితే మనం 6 లక్షణాలను ధ్యానించినాం. ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి ఈ చెట్టును ఒక సందర్భంలో దేవుడు శపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఎందుకు దేవుడు శపించాడు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిలో కూడా చాలా మంచి లక్షణాలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఆ యొక్క వ్యక్తి ఎవరు అంటే బైబిల్ గ్రంథంలో సువార్తలలో 3 సువార్తలలో ఆయన గురించి రాయబడింది. ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏమిటి అంటే అతడంట యవ్వన కాలంలో ఉన్నటువంటి వ్యక్తి అంట, రెండోదిగా ధనవంతుడంట, మూడోదిగా ఆయన అధికారిగా ఉన్నాడంట, నాలుగోదిగా ఈ 3 ఉన్నటువంటి వ్యక్తి యవ్వన కాలంలో ఉన్నటువంటి వ్యక్తి, అంతేకాకుండా ధనవంతుడైనటువంటి వ్యక్తి, అధికారము కలిగినటువంటి వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడిగా గుర్తించి పరిగెత్తుకొని వచ్చి మోకాల్లోని ఆయనకున్నటువంటి కోరికను తెలియపరుస్తూ ఉన్నాడు. నాలుగోదిగా ఆయనకున్నటువంటి కోరిక ఏంటిది అంటే నిత్య జీవానికి నేను వారసుని కావాలి. ఐదోదిగా ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటిది అంటే ఆయన ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఆర్భాటముతో రాలే, పెద్ద గుంపును వెంట పెట్టుకొని రాలే. ఆయన వచ్చినటువంటి విధానాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే తన్ను తాను తగ్గించుకొని ధనవంతుడనే హోదాను ప్రక్కన పెట్టి, అధికారి అనే హోదాను ప్రక్కన పెట్టి పరిగెత్తుకొని వచ్చినాడంట. అంటే ఆతృత కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆయనలో ఉన్నటువంటి మరొక మంచి లక్షణం ఏంటిది అంటే దేవునికి ప్రార్థించే వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. అయ్యా, నిత్య జీవానికి వారసుని కావాలంటే నేను ఏం చేయాలి అని అడిగినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. మరొక మంచి లక్షణం ఏంటిది అంటే అతడు ఇతరులను గౌరవించే వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారిని సద్బోధకుడు అని పిలిచినట్లుగా, ఇంకా ప్రభు వారితో మాట్లాడినటువంటి మాటల్లో మర్యాదనిచ్చేటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. చూడండి, ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి నిత్య జీవానికి వారసుడయ్యిందా అంటే కాలే. కారణం ఏంటిది అంటే ఆయనలో ఒక లోపం ఉన్నదంట. ఏంటిది అంటే దేవుని మొదటి ఆజ్ఞనే పాటించడం లేదంట. అందుకే ప్రభువు మాట్లాడినాడు, అయ్యా నీకు కలిగిన వాటిని అమ్మి బీదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించు అంటే ఆ మాటకు అతడు ముఖము చిన్నబుచ్చుకొని వ్యసనపడి దుఃఖపడుతూ వెళ్ళిపోయినాడంట. కారణం ఏంటిది అంటే ఆయన మిక్కిలి ధనవంతుడు కాబట్టి. చూడండి, అన్ని మంచి లక్షణాలే ఉన్నా, అన్ని ఆధిక్యతలే ఉన్నా అతని కోరిక నెరవేర్చబడలేదు. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ అంజూరపు చెట్టులో అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి. మొదటిగా ఇతరుల బలహీనతలను ప్రచారము చెయ్యని చెట్టుగా ఉన్నది. రెండోదిగా మాధుర్యాన్ని పంచే చెట్టుగా ఉన్నది, ఫలాలను అందించే చెట్టుగా ఉన్నది. మూడోదిగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆదరణ కలిగించే చెట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. నాలుగోదిగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ చెట్టు నీడలో
నిర్భయముగా నివసించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది సొలొమోను కాలంలో. ఐదోదిగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ వృక్ష ఫలములను తిన్నటువంటి వారి ప్రాణాలు తెప్పరిల్లినట్టుగా మన బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. ఆరోదిగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ చెట్టు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండో రాకడను అనేకులకు ఈ రోజుకు గుర్తు చేస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి, ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి ఈ చెట్టును యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు శపించాల్సి వచ్చింది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ప్రభువు శపించినటువంటి ఆ సందర్భాన్ని మనం ధ్యానించినట్లయితే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నుండి మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమియూ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి అని రాయబడినది. చూడండి, ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు బేతనియా ప్రాంతము నుండి మందిరానికి వెళ్తూ ఉన్నాడు, యెరూషలేం ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. ఈ యొక్క సందర్భం జరిగింది ఎప్పుడు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే గుడ్ ఫ్రైడేకి 4 రోజుల ముందు, అంటే సోమవారం రోజు జరిగినటువంటి సందర్భం. ఏం జరిగింది అంటే, బేతనియా ప్రాంతం నుండి ప్రభువు వారు యెరూషలేం పట్టణంలో ఉన్నటువంటి మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఆకలిగొన్నాడంట. ఆకలిగొని దూరంగా ఒక అంజూరపు చెట్టును చూశాడంట. ఆ చెట్టుకు చాలా ఆకులు ఉన్నాయంట. ఆ చెట్టు మీద తినడానికి ఏమైనా పండ్లు దొరుకుతాయేమో అని చెప్పేసి ప్రభువు వారు వచ్చి చూస్తే ఆ చెట్టు మీద ఆకులు తప్ప మరేమీ లేవంట, ఒక పండు కూడా లేదంట. అప్పుడు ప్రభువు ఆ చెట్టును శపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక మీదట నీ యొక్క ఫలాలను ఎవరు తినకుందురుగాక అని చెప్పేసి శపించినప్పుడు ఆ చెట్టు ఎండిపోయినట్టుగా మనకు మరో చోట కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, ఈ చెట్టును ప్రభువు వారు శపించడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఏంటిది అంటే, ఈ యొక్క సందర్భాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు చాలా మందికి వచ్చేటువంటి ప్రశ్న ఏమిటి అంటే, అక్కడ రాయబడినటువంటి మాట అది అంజూరపు పండ్ల కాలము కాదు అని రాయబడి ఉన్నది. అంజూరపు పండ్లు పూసేటువంటి కాలము కాకపోయినప్పుడు ఆ యొక్క ఫలాలను కోరుకోవడానికి దేవునికి జ్ఞానం లేదా అని చెప్పేసి కొందరు విమర్శించేవారు కూడా ఉన్నారండి. చూడండి, వాస్తవం ఏంటిది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఇతర చెట్లు ఫలించే విధంగా లేదా కాయలను అందించే విధంగా, ఫలాలను అందించే విధంగా అంజూరపు చెట్లు అందించదండి. అంజూరపు చెట్టు ఫలాలనిచ్చే విధానం ఏంటిది అంటే, అది సంవత్సరంలో 2 సార్లు ఫలాలను అందిస్తూ ఉంటది. మొదటి సందర్భం ఎప్పుడు అంటే మార్చ్ ఏప్రిల్ నెలలో. అప్పుడు కాసేటువంటి ఫలాలను అంజూరపు పండ్లు అనరు. ప్రథమ పంటగా ఉన్నది కాబట్టి దాన్ని బ్రీబా ఫ్రూట్ అని పిలుస్తూ ఉంటారు. దాని గురించి మనకి గూగుల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చూడండి ప్రియులారా, మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ధ్యానించిన బైబిల్లో కూడా దాని గురించి రాయబడిన చూడండి, అందులో ఒక మాటను మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉంటది. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇజ్రాయేలు వారు నాకు దొరికిరి, చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చిగురు పెట్టే కాలములోనే అంజూరపు చెట్టు మీదనంట తొలి ఫలము కాస్తదంట. అంటే ఆకులతో పాటే ఫస్టే ఏం కాస్తాయి అంజూరపు చెట్టు మీద అంటే తొలి ఫలము. దాన్నే బ్రీబా ఫ్రూట్ అని పిలుస్తూ ఉంటారు. అది మార్చ్ ఏప్రిల్ నెలలో కాస్తూ ఉంటది. రెండోదిగా జూలై నుంచి ఆగస్టు నెల మధ్యలో కాసేటువంటి ఫలాలను అంజూరపు పండ్లు అంటారు. అది రెండోసారి కాసేటువంటి ఫలాలండి. చూడండి, ఆ యొక్క రెండోసారి కాసేటువంటి వాటిని ఇజ్రాయేలీలు ఎండబెట్టుకొని సంవత్సరం అంతా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ మొదటిసారి పంట అంత విస్తారంగా పండదు, కానీ అది కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఫలాలుగానే గుర్తిస్తూ ఉన్నారు శాస్త్రజ్ఞులు. చూడండి ప్రియులారా, ఆ బ్రీబా ఫ్రూట్ ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి, ఎందుకోసం అంటే అది మార్చ్ ఏప్రిల్ నెలల్లోనే జరిగినది కాబట్టి, గుడ్ ఫ్రైడే టైంలోనే జరిగినది కాబట్టి. రెండోదిగా మనం ఆలోచన చేసిన చూడండి, ఆ చెట్టు కంట
ఆకులు విస్తారంగా ఉన్నాయంట. ఈ బ్రీబా ఫ్రూట్ ఎప్పుడు పూస్తుంది అంటే ఆకుల కంటే ముందుగానే, లేదా ఆకులతోనే ఆ పండు ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఆ ఫలాలు ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి ఆకులు కలిగినటువంటి అంజూరపు చెట్టు దగ్గరికి ప్రభువు వచ్చి చూసినప్పుడు ఆకులు తప్ప మరేమీ కనిపించలేదంట. అంటే అది ప్రజల ముందు నటించే చెట్టుగా ఉన్నది. నేను ఫలించిన చెట్టును అని చెప్పేసి అందరినీ భ్రమపరిచే చెట్టుగా ఉన్నది, అంటే వేషధారిగా ఉన్నది. అందుకే ఆ చెట్టును శపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. నేను ఫలించిన చెట్టును, నేను అభివృద్ధి పొందినటువంటి చెట్టును, నా చెట్టుకు చాలా ఫలాలు ఉన్నాయి అన్నట్లుగా. దానికంట ఆకులు విస్తారంగా ఉన్నాయంట. దూరం నుంచి చూస్తేనే చాలా ఆకులు కనిపించేసరికి కొన్ని ఫలాలైనా దొరకకపోతాయా అని చెప్పేసి ప్రభువు వారు పరిగెత్తుకొని వచ్చారు. కానీ ఒక్క ఫలము కూడా దొరకలేదంట. చూడండి, ఇక్కడ కూడా మనం ఒక ప్రశ్నను అడిగినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ చెట్టు మీద ఫలాలు లేవని తెలియదా అంటే తెలుసు ముందుగానే, కానీ శిష్యులకు చూపించడం కోసం అక్కడి వరకు తీసుకొని వెళ్ళాడు. మూడోదిగా ఆ చెట్టును ఎందుకు శపించాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆ చెట్టు ఇతరులను మోసగించే చెట్టులాగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే దారి గుండా వెళ్తున్నటువంటి వారు ఆ చెట్టును చూసినప్పుడు అబ్బా ఎంత ఫలించింది, దీనికి ఎన్ని ఫలాలు ఉన్నాయో అని చెప్పేసి వారిని మోసగిస్తూ ఉన్నది. కాబట్టి మోసగించే వాళ్ళను దేవుడు విడిచిపెడతాడా అంటే అస్సలు విడిచిపెట్టాడు. వేషధారులను దేవుడు క్షమిస్తాడా అంటే అస్సలు క్షమించాడు. ఒకవేళ అది అంజూరపు పండ్ల కాలము కాకపోయినా ఆకులతో పాటే ఆ యొక్క ఫలాలు రావాలి కాబట్టి, అంతకంటే ముందే రావాలా, పోనీ ఆకులతోనే రావాలి కాబట్టి రానందుకు అంజూరపు పండ్ల కాలము కానప్పుడు ఆకులు కూడా రాకుండా ఉండాలి. కానీ ఈ చెట్టుకు ఆకులైతే విస్తారంగా వచ్చాయి, కానీ ఫలాలు లేకపోవడం ద్వారా ఆ చెట్టును ప్రభు శపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది, మన జీవితం ఏ విధంగా ఉన్నది? చూడండి, ఈ అంజూరపు చెట్టులో అన్ని ఆధిక్యతలే మనకు కనిపిస్తూ ఉన్నాయి, అన్ని మంచి లక్షణాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఒక అంజూరపు చెట్టును ప్రభువు వారు శపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. బైబిల్ గ్రంథంలో మరొక సందర్భంలో కూడా మత్తయి సువార్త 21వ అధ్యాయం 43వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, ఒక యజమానుడు ద్రాక్ష తోట వేస్తే అందులో ఒక అంజూరపు చెట్టు కూడా మొలిసిందంట. 3 సంవత్సరాల నుండి ఏమైనా ఫలిస్తుందా, ఒక్క పండునైనా ఇవ్వకపోతుందా అని చూస్తూ ఉన్నప్పుడు అది ఫలించట్లేదంట, ఒక్క ఫలాన్ని కూడా ఇవ్వట్లేదంట. చూసి చూసి విసిగిపోయినటువంటి యజమానుడు దాసునితో చెబుతూ ఉంటాడు, ఈ చెట్టు వల్ల భూమి ఎందుకు వ్యర్థం కావాలా, దీన్ని నరికేసే అని చెప్పినప్పుడు ఆ దాసుడు చెప్పినటువంటి మాట, అయ్యా దాని చుట్టూ త్రోవి దానికి నీళ్లు పెట్టి ఎరువు వేసి ఈ యొక్క ఒక్క సంవత్సరం మాత్రము ఉండనివ్వండి, దానికి ఏమేం కావాలో నేను చూసుకుంటా, దాని అవసరాలన్నింటినీ నేను తీరుస్తా, అప్పుడైనా సరే ఫలిస్తే ఉండనివ్వండి, లేకపోతే దాన్ని నరికేయండి అని చెప్పినాడంట. చూడండి, 1 సంవత్సరము టైం తీసుకున్నాడు దాసుడు. ఆ అంజూరపు చెట్టులో ఉన్నటువంటి లక్షణాలన్నీ ఎంతో గొప్పవి అయినప్పటికీ ఫలించకపోతే ఆ యజమానుడు ఒప్పుకోలే. చూడండి, ఆ యజమానుడు ఎవరు అంటే దేవుడు, ఆ దాసుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. అంటే ఈ 2 సందర్భాలను బట్టి ఫలించకపోతే చెట్టును దేవుడు శపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. యజమానుడు దాన్ని తీసివేయండి అని చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఎందుకోసం అంటే అది ఫలించట్లేదు. అన్ని మంచి లక్షణాలే ఉన్నా ఫలించకపోతే దేవుడు ఒప్పుకోవట్లేడండి. చూడండి, ఆ చెట్టు ఎవరిని పోలి ఉన్నది అంటే మనం ముందుగానే ధ్యానించినాం. యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న వారు ఓ చెట్టు లాగున్నారంట. చూడండి, బైబిల్ గ్రంథంలో చాలా చెట్లు ఉన్నాయి. ఒకవేళ ఈ అంజూరపు చెట్టును పోలి మనం జీవిస్తూ ఉన్నట్లయితే మనలో అన్ని మంచి లక్షణాలే ఉండొచ్చు. మనం క్రమంగా మందిరానికి వచ్చే వారంగా ఉండొచ్చు, మనం దేవునికి ప్రార్థించే వారంగా ఉండొచ్చు, మనం దేవునికి కానుకలు దశంభాగాలు ఇచ్చే వారంగా ఉండొచ్చు, మనం దేవుని మాటలకు లోబడే వారంగా ఉండొచ్చు, మనం దేవుని యొక్క వాక్యానుసారంగా మన బ్రతుకును మార్చుకునే వారంగా ఉండొచ్చు, దేవుని పనిలో వాడబడుతున్నటువంటి వారమై ఉండొచ్చు. చూడండి, ఎన్ని ఆధిక్యతలు ఉన్నా
మనం ఫలించకుండా ఉన్నట్లయితే, ఆత్మ ఫలాలు మనలో లేకుండా ఉన్నట్లయితే, దేవుని కొరకు మనం ఫలించి అభివృద్ధి పొందే వారంగా ఉండకుండా ఉన్నట్లయితే దేవుడు ఒప్పుకుంటాడా అంటే ఆ చెట్టును ఒప్పుకోలే. దేవుడు శపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ రోజున మనల్ని ఒప్పుకుంటాడా అంటే మనల్ని కూడా ఒప్పుకోవడానికి అవకాశం ఉండదు. మరి ఈ లక్షణాలు మనలో ఉన్నాయా? అంజూరపు చెట్టులో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఒకవేళ ఆ లక్షణాలన్నీ మనలో ఉన్నా మనం ఫలించే వారంగా ఉండాలి. దేవుడు కోరుకున్న ఫలాలను అందించే వారంగా ఉండాలా. ఇతరులకు దేవుని మాధుర్యాన్ని పంచిపెట్టే వారంగా ఉండాలా. ఇతరులను ప్రభువు సన్నిధానానికి నడిపించే వారంగా ఉండాలా. మనం దేవుని రాకడకు సిద్ధపడాలా, అనేకులను సిద్ధపరిచే వారంగా ఉండాలా. అని మనం ఫలిస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ ఫలించకుండా అన్ని మంచి లక్షణాలు ఉన్నా ఆ చెట్టును ఒప్పుకోలేదు, మనల్ని కూడా దేవుడు ఒప్పుకోడు. కాబట్టి జాగ్రత్త పడదాం. ఈ అంజూరపు చెట్టులో ఉన్నటువంటి మంచి లక్షణాలు అన్నీ కలిగి జీవిస్తూ దేవుని కొరకు ఫలించే వారముగా, దేవుని మాధుర్యాన్ని అనేకులకు పంచిపెట్టే వారంగా జీవిస్తాం. దేవుని రాకడకు మనందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.